అందరూ ఆరోగ్యం కావాలని కోరుకుంటారు. కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో చాలామందికి తెలియదు. నేడు ఈ యొక్క చిన్నపాటి లోపం వల్ల చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. ముఖ్యంగా మీ దినచర్య ఎలా ఉండాలి? కేవలం మీ యొక్క దినచర్య మీరు ఆరోగ్యకరంగా ఉండేదాన్ని నిర్ణయిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆహారం ఎప్పుడు తినాలో తెలియదు, నీళ్ళు ఎప్పుడు తాగాలో తెలియదు, ఉదయం లేవగానే ఏం చేయాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఏదో ఆకలిస్తే ఏదో ఒకటి తినడం, దాహం వేస్తే ఏదో ఒకటి తాగడం, నిద్ర వస్తే ఎప్పుడో నిద్రపోవడం, ఇలాంటివి చేయడం వల్లనే చాలామంది రోగాల బారిన పడుతున్నారు. సాధారణంగా మీరు రోజు ఉదయం ఎంత తొందరగా నిద్ర లేవగలిగితే, అది 4 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, లేదా 5 గంటలు కావచ్చు, 6 కావచ్చు, మీ ఉద్యోగరీత్యా, మీ వ్యాపార రీత్యా, మీ పనుల రీత్యా ఏ విధంగా ఉన్నా మీరు వీలైనంత వరకు రాత్రిపూట నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఉదయం తొందరగా లేవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేడు చాలామంది ప్రకృతిని వికృతంగా ఉపయోగించుకుంటున్నారు, వికృతిని చేసేస్తున్నారు. చీకటి పడిందంటే మనం పడుకోవాల్సిందే ఉదయం. అందుకనే మనకు చాలామంది చెప్పారు వేకువజాము అని, బ్రహ్మముహూర్తం అని, ఇవన్నీ ఏదైనా కావచ్చు. కానీ మనకు తెల్లవారుతుంది అని తెలుస్తుండగానే మనకు వెలుగు, రాత్రి చీకటికిను ఉదయం పూటక చాలా తేడా ఉంటుంది. 4 గంటల తర్వాత మనం తిరగలిగే విధంగా అనుకూలంగా ఉంటుంది. లేవండి. లేవగానే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీరు ఎంత తాగగలిగితే అంత నీటిని తాగాలి. మనం ఉదయం ఎప్పుడైనా చేయాల్సిన పని మొదట నీళ్ళు తాగాలి. చాలామంది నీళ్లు తాగే అలవాటు లేకపోవడం వల్ల ఏ టీ తాగడమో, కాఫీ తాగడమో, లేదంటే ఇంకేదైనా సిగరెట్ వెలిగించడమో, లేదా గుట్కా నోట్లోకి వేసుకోవడమో, ఇలాంటివి ఎవరికైతే అలవాట్లు ఉంటాయో వీళ్లకు ఆరోగ్యం పొందే అవకాశం లేనే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, నిద్ర లేవగానే మీరు ముందు నీళ్లు తాగాలి. పళ్ళు కూడా తోమకుండానే. అంటే పళ్ళు తోమకుండా నీళ్ళు ఎట్ట తాగుతారండి అని అంటే, అసలు ఉదయం లేవగానే పళ్ళు తోమకూడదు. ఈ విషయం మీరు ఒకవేళ ఇంతకాలం మీకు అలవాటుగా ఉందంటే ఇదేంటి ఈయనొక విరుద్ధంగా చెప్తున్నాను అంటారు. మనం రాత్రి పడుకునే ముందే పళ్ళు తోమాలి. ఎందుకంటే సాయంత్రం ఆహారం ఎప్పుడైతే మనం తినేస్తామో అది అయిపోయిన తర్వాత నోటిని అప్పుడు శుభ్రం చేసుకుంటే మీరు ఉదయం లేవగానే పళ్ళు తోమాల్సిన అవసరం లేదు. వెంటనే నీళ్లు తాగండి. నీళ్లు ఎంత తాగలిగితే అంత తాగండి. వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగండి. మీకు విరేచనం అవుతుంది. రాత్రిపూట పడుకుని నిద్రపోయినప్పుడు ఎక్స్క్రేటరీ మెకానిజం అంటే లోపల శుద్ధి జరిగే ప్రక్రియ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు ఉదయం లేవగానే నీరు తాగగానే వెంటనే మీకు విరేచనం అవుతుంది. విరేచనం ఎన్నిసార్లు అవ్వాలి అని అంటే మీ యొక్క ఆహారాన్ని బట్టి, మీరు తీసుకున్న ముందు రోజు తీసుకున్న ఆహారము, అలాగే మీకున్న ఆరోగ్యము, మీకు ఇతర రోగాలు ఉంటే సక్రమంగా విరేచనం కాదు. కాబట్టి మీరేం చేయాలంటే ఉదయం లేవగానే మీరు ఆహారం ఎలా తీసుకున్నారో దాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయం మీకు అంటే నిన్న తిన్న మొత్తం ఆహారం అంతా మీ పొట్టలో ఉండకుండా మీ వృధా పదార్థం అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు అది ఉత్తమమైన విరేచనం అవ్వడం అని అర్థం. తర్వాత మీరేం చేయాలి? ఇంకా మళ్ళీ నీరు తాగాలి. ఇంకా నీరు తాగడం చాలు, నేను తాగలేను, నాకు తాగాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను ఏవైనా తీసుకోవాలి, ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు తాజాగా ప్రిపేర్ చేసిన ఆహారం తినండి, లేదంటే పళ్ళు తినండి. అది లేదనంటే మీరు ఏదైనా జావ లాంటివి తాగండి. అది లేకపోతే ఆకుకూరలో, కూరగాయలో పచ్చి వాటినో, దాన్ని సలాడ్ చేసిన వాటినో, ఎలాంటివైనా సరే మీరు ఎంత తినగలిగితే అంతే తినండి. ఎక్కువ మోతాదులో, ముఖ్యంగా ఉడికిన పదార్థాలు, మనం తయారు చేసిన పదార్థాలు అంటే ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివన్నీ కూడా రుచికరంగా ఉండడం వల్ల, అవి మార్చేయడం వల్ల ఆ టేస్ట్ తింటుంటే బాగుంటుందనేసి చాలా ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి, అది సరిగా జీర్ణం కాదు, మీకు ఇతర దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు కొద్దిగా ఉడికిన ఆహారం అంటే బాగా మాడినట్లు ఉడికించకుండా, మనం రుచికరంగా తినడానికి అనుకూలంగా ఉడికించిన ఆహారం కానీ, లేకపోతే పళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా పదార్థాన్ని, ఇప్పుడు ఇడ్లీ లాంటివి తీసుకోవచ్చు. కానీ దానికి ఒక కూరగాయలతో చేసిన చట్నీలు, అంటే చాలామంది ఆ చట్నీలు అంటే ఏదో గింజలతో చేసినవి, పల్లీ చట్నీ అని ఇంకోటి అంటారు. కూరగాయలతోనే చట్నీలు చేయండి, దాన్ని ఎక్కువ మోతాదులో కలిపి తీసుకోండి. తర్వాత
అరగంట వరకు నీటిని తాగొద్దు. మళ్ళీ మీరు మధ్యాహ్నం ఆహారానికి ఉపక్రమించాలి. కానీ ఈ మధ్యలో ఈ తినాలనుకున్నప్పుడు మనకు కొంతమందికి మన సాంప్రదాయంలో ఉదయం స్నానం చేయడము, పళ్ళు తోముకోవడము, ఇంకేదో పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ విరేచనం అయిన తర్వాత స్నానం చేయదలిస్తే వెంటనే శరీరానికి గోరువెచ్చటి నీరైతే మంచిది. తలకెప్పుడు వేడి నీటిని వాడొద్దు. తలస్నానానికి వేడి నీటిని పోసుకోవద్దు. చల్లటి నీటిని వాడండి. ఎందుకంటే వేడి నీటి వల్ల ఇంకా మనకు ఎక్కువగా జుట్టు రాలిపోవడం కానీ, జుట్టు డ్రైగా అయిపోవడం కానీ, జుట్టు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి జుట్టు ఆకర్షణ కాబట్టి జుట్టు బాగుండాలంటే మీరు చన్నీటి స్నానం చేయాలి. తరువాత మీరు జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఏం వాడాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు షాంపూలు చాలామందికి అనుకూలంగా ఉన్నాయి. వాటిలో మైల్డ్గా ఉండే వాడుకోండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కుంకుడుకాయలు నానబెట్టి లేదా శీకాకాయలు నానబెట్టి పిసికి దాన్ని గుజ్జు తీసి ఆ గుజ్జును పెట్టుకుని స్నానం చేసుకోగలిగితే మంచిదే. ఇంకా పూజా కార్యక్రమం అది మీ ఇష్టం. ఇది ఈ విధానం ఉండాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రోజు మీరు శరీరానికి వ్యాయామం అనేది చేయడం అవసరం. అంటే మీరు ఉదయం 4 గంటలకే లేచారనుకోండి, నీటిని తీసుకున్నారు, విరేచనానికి వెళ్ళారు, ఆ తర్వాతే మీరు వ్యాయామం చేయడానికి ఉపక్రమించండి. విరేచనానికి వెళ్లకుండా వ్యాయామం చేయొద్దు. విరేచనంకి వెళ్ళిన తర్వాత వ్యాయామం మీరు ఎంతసేపు చేస్తే యోగా చేస్తారా, పరిగెడతారా, ఇంకేదైనా వేరే యోగాసనాలు చేస్తారా, లేకపోతే జిమ్నాస్టిక్స్ చేస్తారా, లేదా ఇంకేదైనా మీకు ఏది నేర్పారో ప్రాక్టికల్గా జిమ్కి వెళ్ళి వాటిని నేర్చుకుంటారా, దేంతో అయినా సరే వాటితో ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు చెమట బాగా పట్టేంత వరకు మీరు చేసి తర్వాత స్నానం చేసి తర్వాత మీరు మిగతా కార్యక్రమం ఉపక్రమించవచ్చు. ఇంకొక విధానం ఏంటంటే రోజు తైలమర్దనం చేసుకోవడం మంచి అలవాటు. శరీరానికి తైలమర్దనం చేసుకోవడంలో ఎంత ఉపయోగాలు ఉన్నాయో మీకు మర్దనం గురించే వేరే ఎపిసోడ్లో చెప్తాను. తైలమర్దనం చేసుకోవడం ఒక ఉత్తమైంది. తర్వాత మధ్యాహ్న ఆహారం కూడా మీరు తాజాగా తయారు చేసినవి, అంటే స్టోర్డ్ ప్యాక్డ్ ఇవేవి వద్దు. కానీ నేటి చాలామంది ప్రజలకు ఈ యొక్క స్టోర్డ్ ప్యాక్డ్ తిని బతకాల్సి వస్తుంది. క్యాంపులు వెళ్ళేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. కానీ వాళ్లకు ఎంత జీతం వచ్చినా అవన్నీ రేపు మెడికల్కే ఖర్చు అవుతాయి. కాబట్టి దానికంటే మీరు తాజాగా వండుకొని తినగలిగే విధంగా ఉండేవి మాత్రమే ఆహారం తీసుకునేటట్టు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోండి. తర్వాత సాయంత్రం ఆహారము 6 నుంచి 7 లోపే, వీలైతే మీకు సూర్యాస్తమయం జరగకముందే మీరు ఏదైనా ఆహారం, అంటే ఏ ఆహారం తీసుకోవాలి అనేది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న. 40% కూరగాయలు ఉండాలి, 30% ఆకుకూరలు ఉండాలి, 10% అయినా సరే పళ్ళు ఉండాలి, ఇంకొక 10% మిల్లెట్స్ ఉండాలి, ఇంకా గ్రెయిన్స్ అనేవి 10% మాత్రమే ఉండాలి. బాగా రోజంతా కష్టపడి పనిచేసేవాళ్ళు గ్రెయిన్స్ని 30% వరకు తీసుకోవచ్చు. ఇది ఈ విధానం అండి. ఇది ఇంకా మరింత వివరంగా కావాలంటే వాటిని మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీటిని మీరు నోట్ చేసుకుంటే చాలామందికి అర్థమవుతుంది. ఇలా మీరు చేస్తున్నట్లయితే మీరు ఏ రోజుకు ఆ రోజు ఆహారం తిన్నది జీర్ణమైపోయి అది మరుసటి రోజు పూర్తిగా విరేచనం అవుతున్నట్లయితే, మిగతా వ్యాయామము, అభ్యంగము ఇలాంటివి చేసుకుంటున్నట్లయితే జీవితంలో రోగాలు రాకుండా ఉంటాయి. ఇది దినచర్య ఈ విధంగా ఉండాలి. రాత్రి 7 గంటల నుంచి 8:30 లోపే నిద్రకు ఉపక్రమించండి. ఈ విధానాన్ని మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో మీరు ఒక 3 నెలలు 6 నెలలు ఇలా చేసి చూడండి. మీ యొక్క జీవనమే మారిపోతుంది, మీ శరీరమే, మీ ఆరోగ్యమే మారిపోతుంది. ఇది మరిన్ని విషయాలు మరికొన్ని ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్తే.